హాయ్ గాయస్. సో ఈరోజు మళ్ళీ ఇంకొక సండే బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మాకు సంక్రాంతి ముందే వచ్చేసింది. మా మమ్మీ మార్కెట్కి వెళ్ళి కొన్ని థింగ్స్ తెమ్మన్నారు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మేము ఉంటున్న అపార్ట్మెంట్కి కొంత దూరంలోనే కొంతమంది ఫార్మింగ్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్స్ సేల్ చేస్తున్నారని తెలిసింది. సో అక్కడికి వెళ్ళాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, చిల్లీ మొక్కలు ఉన్నాయి, తోటకూర ఉంది, పాలకూర ఉంది, బచ్చల కూర ఉంది, చుక్కకూర ఉంది, రాడిష్ ఉన్నాయి, బీట్రూట్ ఉంది, క్యారెట్ ఉంది, పెద్ద పెద్ద మునక్కాయ చెట్లు ఉన్నాయి, చిక్కుడుకాయలు ఉన్నాయి. మనం అడిగిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పిక్ చేసి ఇస్తారనమాట. సో ఆన్ ద స్పాట్ డెలివరీ లాగా మీకు ఎంత కావాలన్నా కూడా వాళ్ళు పిక్ చేసి ఇస్తారు. సో అక్కడ చూసిన తర్వాత చిక్కుడుకాయలు ఉన్నాయని చెప్పారు. సో నాకు చిక్కుడుకాయలు అంటే కొంచెం ఇష్టం. సో నేను కూడా వెళ్ళి కొంచెం వాళ్ళకి తెంపడంలో హెల్ప్ చేశాను. సో ఇక్కడ అంకుల్ అతను పండించిన క్యారెట్ అవన్నీ చూపిస్తూ రాడిష్ని ఫ్లెక్స్ చేస్తున్నారు. సో నాకు కూడా ఇచ్చారు, నేను కూడా ఇంటికి తీసుకొని వచ్చాను. అనుకోకుండా మా పండగ ఎందుకు ముందు వచ్చిందంటే, ఊరు నుంచి మా అన్నయ్య వదిన వచ్చారు మా ఇంటికి. చూసారా నా ఫేస్లో ఎక్సైట్మెంట్. మా మమ్మీ మా వదిన కలిపి చికెన్ బిర్యానీ చేశారు. సో మధ్యాహ్నం లంచ్ తినేసి ఒక మూవీ చూస్తూ తింటూ ఉన్నామన్నమాట. సో చాలా బాగుంది బిర్యానీ. మా వదిన చాలా బాగా చేశారు. బిర్యానీ బాగా రావడంతో ఇంకా చూసుకోండి, మా అన్నయ్య వాళ్ళ ఆవిడని పొగడతల్లో ముంచెత్తాడనమాట. నిజంగా బిర్యానీ చాలా బాగుంది. మేమందరూ బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ చిన్న వర్క్ ఉంటే అందరూ కలిపి అనకాపల్లి వెళ్ళాము. అనకాపల్లి పెరుగు బజార్ దగ్గర కొంచెం వర్క్ ఉంటుండే. సో వర్క్ అంతా చూసుకొని రిటర్న్లో గాజువాక దగ్గర ఈటర్స్ స్టాప్ రెస్టారెంట్లో నైట్ డిన్నర్ కోసం ఆగాము. పర్వాలేదు, వీకెండ్ కదా, కొంచెం క్రౌడ్ బాగానే ఉన్నారు. ఏం తిందామా అని సీరియస్ డిస్కషన్ అత్తాకోడలు చేసుకొని ఒక మెనూ డిసైడ్ చేసి మా ముందు పెట్టారు. రెస్టారెంట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో లైన్గా పవన్ కళ్యాణ్ సాంగ్సే ఉన్నాయి. డిన్నర్ తినేసి ఇంటికి వచ్చేసాం. బై, గుడ్ నైట్.